భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం రామాయణ. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్టుపై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలున్నాయి. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయి ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ తో సినిమాపై గ్లోబల్ రేంజ్ లో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు మేకర్స్. కానీ లేటెస్ట్ గా రామాయణ రిలీజ్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రపంచ దేశాల్లోనే ఈ సినిమా నవంబర్ 6నే విడుదలవుతున్నప్పటికీ భారతదేశంలో మాత్రం 2 రోజులు ఆలస్యంగా నవంబర్ 8న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్విస్ట్ సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ ఇతిహాస కావ్యానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తో పాటు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జమ్మర్ కలిసి సంయుక్తంగా సంగీతం అందిస్తూ ఉండడం విశేషం. మరి విజువల్ వండర్ గా వస్తున్న రామాయణ ఎలా ఉంటుందో చూడాలి.